విశాఖ జిల్లా భీముని నియోజకవర్గం ఆనందపురం మండలం ముచ్చెర్ల గ్రామంలో 100% తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ నెల 7వ తారీఖున అదే గ్రామానికి మంత్రి లోకేష్ కూడా వస్తారనే ప్రచారం జరుగుతుంది. అసలు ముచ్చెర్ల గ్రామంలో 100% టీడీపీ సభ్యత్వం నమోదు అనేది జరిగిందా, లేదంటే ఆ ఊర్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ ఉన్నారు, అలాగే ఎంపీటీస్ ఉన్నారు, కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. చెప్పండి, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? 100% తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు అనేది మీ గ్రామంలో జరిగిందా? విశాఖపట్నం జిల్లా భీముని నియోజకవర్గం ఆనందపురం మండలం ముచ్చెర్ల గ్రామ సర్పంచ్గా నన్ను 2021లో ముచ్చెర్ల గ్రామ ప్రజలందరూ కూడా ఏకీకృతంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నా బాడీలో ఉన్నటువంటి 10 మంది వార్డు మెంబర్లు కూడా ఏకీకృతంగా అవ్వడం జరిగింది. అలాగే 2022లో జరిగిన ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మా అభ్యర్థి పోటీ చేస్తే మా పార్టీ నుండి టీడీపీ వైఎస్ఆర్సీపీ నుంచి మన అభ్యర్థి ఎంపీటీసీ అభ్యర్థి కూడా గెలవడం జరిగింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మేము అదే పార్టీలో కొనసాగామండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్సీపీ అంటే మేము రాజశేఖర రెడ్డికి వారసులుగా, జగన్మోహన్ రెడ్డికి సోదరులుగా మేమైతే ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగడం జరుగుతుందండి. రేపు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఆ పార్టీకి పనిచేయడానికి మేమంతా మద్దతుగా తెలపడం జరుగుతుంది స్వామి. అయితే ఇప్పుడు సభ్యత్వం అనే కార్యక్రమం ఎలా జరిగిందంటే ప్రతి ఇంటింటికి అయితే వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ అభిమానులు కానీ, టీడీపీ నాయకులు కానీ ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళలేదంటే వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఒక ఫోన్ ద్వారా ఒక ఓటీపీ వస్తే 5 ఓటీపీలు వచ్చేటువంటి కార్యక్రమాన్ని లేదు రుజువు చేసుకుని వాళ్ళు సొంత డబ్బులు కట్టుకొని కార్యక్రమాన్ని చేసినటువంటి సభ్యత్వం తప్పితే కానీ, ఇన్సూరెన్స్ అనేది చేశారు తప్పితే కానీ సభ్యత్వం అనేది అయితే ప్రచారాలకు అయితే వాళ్ళు వెళ్ళలేదండి. వాళ్ళు ఖచ్చితంగా అయితే నేను కూడా వైఎస్ఆర్సీపీ సర్పంచ్గా, వైఎస్ఆర్సీపీ నాయకుడిగా నేను కూడా సభ్యత్వం తీసుకోవాలి కదా. నా దగ్గరికి ఎవరు వచ్చారో చెప్తాను, వాళ్ళు నేను సవాల్ చేసి అడుగుతాను. నా దగ్గరికి ఎవరు వచ్చారు రమ్మని చెప్పండి. నేను ఏమైనా పార్టీ కండువా కప్పుకున్నా లేదా పార్టీలకు కిరిశీల పాత్రని పోషించానని చెప్పండి. ఇది మా సవాలండి. అంటే ఇదంతా దొంగ సభ్యత్వం అంటారా? ఇది 100కు 100 కూడా ప్రజల తాలూకా మన్ననలు పొందే పార్టీ అయితే ఇది కాదండి. ప్రజలని మోసం చేసే పార్టీ అని మీ అందరి సమక్షంలో చెప్పడం జరుగుతుందండి. మా ఊర్లో 1400 ఓట్లు ఉన్నాయండి. 1400 ఓట్లు ఫుల్ఫిల్గా వాళ్ళు సభ్యత్వం చేసామని చెప్పేసి పేపర్లో ప్రకటన చేశారు. వాస్తవానికి అయితే మాత్రం అది సభ్యతంగా చేయలేదు. ఇన్సూరెన్స్ అని చెప్పేసి 2 లక్షలు ప్రజల్ని మభ్యపెట్టి ఒక సిమ్కి గాను 250 సిమ్ములతో 260 సుమారు 250 సిమ్ములతో మొత్తం 1400 ఓటీపీలు తీసుకొని ఒక ఓటీపీకి గాను ఒక సిమ్కి గాను 5 ఓటీపీలు ఇంటూ లెక్కండి 1400 సుమారు వస్తుంది. ఇలాగా 280 సిమ్ములతో వీళ్ళు టీడీపీ సిమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తులే ఈ ఓటర్ లిస్ట్ బేస్ చేసుకొని ఓన్లీ ఓటర్ లిస్ట్ ఆధార్ కార్డు కొంతమంది తీసుకున్నారు, కొంతమంది ఓటర్ లిస్ట్ తీసుకొని ఓటర్ లిస్ట్ బేస్ చేసుకొని ఈ ఓటీపీలు ఎవరెవరి పేర్ల మీద అనేది వాళ్ళకి తెలియదు, ఎవరెవరికి వెళ్ళేదని తెలియదు. ఈ ఓటీపీలు చేసుకుని వాళ్ళ సిమ్ములతో వాళ్ళే ఇదంతా క్రియేట్ చేసి దీన్ని ఒక ఇలాగా ఇంతగా చేశారన్నమాట. అంటే ఇంటి దగ్గర కూర్చొని ఆ వాటర్ తీసుకొని వాళ్ళు కొన్ని సిమ్లు తీసుకొని వాళ్ళకి అక్కడ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ వేసి వాటికి వచ్చి ఓటీపీల ద్వారా సభ్యత్వం చేస్తున్నారు, అంతేనా? క్రియేట్ చేశారు. వాళ్ళ వాట్సాప్ వాళ్ళకంటూ ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్తో ఇదంతా క్రియేట్ చేశారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీకి ఎంత మెజార్టీ? 110 ఓట్లు మెజార్టీ వచ్చిందండి ఎంపీటీసీ ఎలక్షన్లో ఇంతకుముందు. అంటే ఇదంతా దొంగ సభ్యత్వమే చేస్తున్నారు అనుకుంటారా? దొంగ సభ్యత్వం చెప్తున్నా కదా. ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు ఒక ఎల్ఐసి వాడు చూసుకోండి. ఆ ఎల్ఐసి వాడు ఏం చెప్తాడు, ఆధార్ కార్డు లేకపోతే నామినీ ఈ తాలూకా డీటెయిల్స్, వ్యక్తిగత డీటెయిల్స్ తీసుకొని వాడు ఇన్సూరెన్స్ అనేది చేస్తాడు. ఇది ఓటర్ లిస్ట్ మీద ఇన్సూరెన్స్ చేస్తే ఎవరికి వస్తుందండి ఇన్సూరెన్స్? ఓటర్ లిస్ట్ మీద ఎవరైనా భారతదేశంలో ఎవరైనా చేశారా ఇన్సూరెన్స్? ఓటర్ లిస్ట్ మీద ఎక్కడైనా చూపించమండి ఒక ఆధార్ కార్డు మీద చేశారండి వాళ్ళు. మరి మీ ఊరు లోకేష్ వస్తామంటున్నారు, 100% సభ్యత్వం నమోదు జరిగిందని. ఆయనకి ఏం చెప్తారు? మీరు నిజమని చెప్తారు, అబద్ధం అని చెప్తారు కదండి. అక్కడికి ధర్నా చేస్తాం తప్ప మేము అతను మీటింగ్ కాడికి వెళ్ళాం కదా. చేస్తారు ధర్నా? మాకు 100కి 100% మేము ఎక్కడ సభ్యత్వం చేసామని మా ఇల్లు వెళ్తే కూడా మాకు మానసానస భూమి. ఇప్పుడు ఆ భూమిని ఏదో కబ్జా చేయడానికి తప్ప నారా లోకేష్ గారు వచ్చినా, ఈ మంత్రి గారు వచ్చినా, ఎవరు వచ్చినా దానికోసం వస్తారు వాళ్ళు. ఇప్పుడు మేలు చేసింది ఏమి లేదు. మాకు ఇంతకు ముందు 14 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి పదవి వేయలేరు. అప్పుడెప్పుడైనా మాకు ఇటు ఓ రైతు భరోసా వచ్చేదా, ఒక ఏటి వచ్చేదా ముచ్చర్లకి. ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చిన పుణ్యం వల్ల ఏదో కొంత రైతు భరోసా వస్తుంది. అది కూడా ఇప్పుడు రాలేదు.
ఇప్పుడు ఇంకా ఇంకంతేనండి మా పరిస్థితి ముచ్చారుగా సభ్యత్వం ధర్నా చేస్తామండి. సభ్యత్వం గురించి అయితే కంపల్సరీ ధర్నా చేస్తాండి. 100% సభ్యత్వం అనేది కరెక్ట్ కాదు. నాది సభ్యత్వం ఉందట, మరి నాకు ఓటీపీ రావడం కానీ నా సెల్ ఇవ్వడం కానీ చేయలేదు, నేను ఎవరికి ఏంటి చెప్పలేదు. కానీ నాది సభ్యత్వం ఉంది చూపిస్తుంది. ఆ రోజు లోకేష్ గారు వస్తే కంపల్సరీ ధర్నా చేస్తామండి. కంపల్సరీ ధర్నా చేస్తాం. మా వైసీపీ నుంచి ఎంతమంది ఉంటే అంతమంది ధర్నా చేస్తాం, కంపల్సరీ ధర్నా చేస్తాం. అందులో ఏం అనుమానం మొహమాట లేదండి. అది ఎంతవరకు వెళ్ళా పర్లేదండి, మాకు ఏమైనా పర్లేదు. కంపల్సరీ ధర్నా బట్టి చేస్తాం. 100% అనేది అబద్ధం. అబద్ధం మధ్య చెప్తాను కదండి, 100% అబద్ధం. మేమైతే నారా లోకేష్ వచ్చిన రోజు మా పార్టీ నుంచి ఎంతమంది ఉంటే అంతమంది ధర్నాకి దిగుతాం. సరే, ఇప్పుడు నా మొబైల్ వీళ్ళ మొబైల్ నుంచి నీ మొబైల్ నుంచి మాట, నీ మొబైల్ ఓటీపీలు ఏమి వచ్చాయి ఆ రోజు? నా మొబైల్ నుంచి ఓటీపీ రావడం కానీ నన్ను ఎవరు అడగలేదు కూడా. కానీ 100% సభ్యత్వం నమోదు అని చెప్తాంటారు. 100% నేను ఆ ఊరున్నా కదండి. ఒకటి దగ్గర 1% తగ్గుతుంది కదా అక్కడ, అది కూడా లేదంటారు. నా సెల్ ఎవరికి ఇవ్వలేదు, నాకు ఓటీపీ ఎవరు అడగలేదు, నాకు ఓటీపీ ఏది రాలేదు. ఇది మట్టుకు వాస్తుండే. ముచ్చర్ల గ్రామంలో 100% టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమని, వైఎస్ఆర్సీపీ ముచ్చర్ల గ్రామంలో బలంగా ఉందని, గతంలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడైన సర్పంచ్ అక్కడ గెలిచారని, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సుమారు 110 ఓట్ల వరకు కూడా మెజారిటీ వచ్చిందని, అటువంటి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి 100% ఏ విధంగా సభ్యత్వం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా చెప్తున్నారు. లోకేష్ తమ గ్రామానికి వచ్చినట్లయితే లోకేష్కి వ్యతిరేకంగా కూడా తాము నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎక్కడ 100% సభ్యత్వం జరిగిందో లోకేష్ చూపించాలని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు.